మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. 49 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ శృతి గారు మనతో పాటు ఉన్నారు. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే మ్యామ్. హలో. అసలు ఎగ్జాక్ట్ ఫెర్టిలిటీ అంటే ఏంటి? వారు ఎప్పుడు అది ఫెర్టిలిటీ అని గుర్తించవచ్చు అంటారు? ఏంటి మేడం ఒకసారి ఫెర్టిలిటీ గురించి? ఫర్టిలిటీ అంటే ద ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్, మీకు కన్సీవింగ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందనే దాన్ని ఫర్టిలిటీ అంటారు. మీరు అసలు కన్సీవ్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా అనే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇన్ఫర్టిలిటీ ఇస్ ఆన్ ద రైజ్ నౌ. ఇప్పుడు ఏ కపుల్లో ఒక 3-4 కపుల్స్ లో ఒకళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు అని అడిగితే స్ట్రాంగ్ రీజన్ మనం తెచ్చుకున్న ప్రాబ్లమే అని చెప్తాను నేను. అవునా? బికాస్ ప్రాపర్ ఫుడ్ ఏదున్నా స్విగ్గీలో బయట నుంచి తెచ్చుకోవటం, తర్వాత ఉన్న దగ్గరే ఇప్పుడు పిల్లలు కూడా అంతెందుకండి, అడాల్సెంట్ పిల్లలు ముందు ప్లే గ్రౌండ్స్ అని ఉండేవి, హోంవర్క్స్ అంటే అవి ఇప్పుడు అన్నిటికీ యాప్స్ వచ్చేసాయి, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇంటికి కూడా అట్లానే దే సిట్ అండ్ దే డూ హోంవర్క్, దే డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్. సో ఫిజికల్ యాక్టివిటీ లేక అదే కంటిన్యూ అయిపోతుంది. పెద్దవాళ్ళు అయ్యేసరికి నో ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్ ఉండట్లేదు, హోమ్ ఫుడ్ తినకుండా బయట ఫుడ్ తింటున్నారు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ మిక్స్డ్ ఇన్ అవుట్ సైడ్ ఫుడ్. ఆయిల్ సరిగ్గా ఉండవు, అండ్ దెర్ ఇస్ అజినోమోటో విచ్ ఇస్ మెయిన్ క్యాన్సర్ కాజింగ్ ఇంగ్రీడియంట్. తర్వాత యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండి. టిఫిన్ బాక్స్ చిన్న పిల్లలకి వేడి వేడి అన్నం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిస్తారు. దెర్ ఇస్ అ డేంజరస్ కెమికల్ కాల్డ్ బిస్ఫినాల్ ఏ. ఈ బీపీఏ గనక వేడి వాటర్ లో, వేడి ఫుడ్ లో కానీ రిలీజ్ ప్లాస్టిక్ కి టచ్ అయిందంటే అది విదిన్ 15-20 మినిట్స్ లో రిలీజ్ అయిపోతుంది. అండ్ యూఆర్ ఇంజెస్టింగ్ ఇట్. ఇవన్నీ కూడా మీ ఓవరీస్ లో తర్వాత పీసీఓడి రావడానికి, మెన్ లో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఇదంతా కారణం. అంటే డే బై డే అలా పెరుగుతూ ఉందంటారా? ఎట్ ఏ టైం ఉంటుంది అంటారా మన రిజల్ట్? నో, ఇట్ ఈస్ అ క్రానిక్ క్యూములేటివ్ ఎఫెక్ట్. సో మెల్లిగా ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ కంటిన్యూస్ అమౌంట్ ఆఫ్ టైం, అదే మీ ఓవరీస్ ని, స్పర్మ్స్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. సో అండ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా యూ ఇన్హేల్ దట్. అండ్ లాట్ ఆఫ్ ఫీమేల్స్ లో అయితే కొంతమంది హెవీ మేకప్ ఉంటది, హెవీ మేకప్ వేసుకుంటారు, అండ్ దే హెవీ లిప్స్టిక్స్ ఇవన్నీ పెట్టుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ థలేట్స్ అండ్ పారాబెన్స్ ఉన్న కాస్మెటిక్స్ అన్నమాట. ఈ ఇన్హలేషన్, ఈ ఇంజెక్షన్ వల్ల కూడా ఇట్ క్యాన్ అఫెక్ట్ ద ఓవరీస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివిటీ లేకపోవటం, నిద్ర సరిగ్గా లేకపోవటం. మన బాడీ రోజంతా వర్క్ చేసి స్లీప్ లోనే రిపేర్ అయ్యి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి. ఆ స్లీపే సరిగా లేకపోతే నెక్స్ట్ డేకి ఎలా ప్రిపేర్ అవుతుంది? బాడీలో రిపేర్ ఎలా జరుగుతుంది? సో మన మెషిన్స్ కూడా కొంచెంసేపు ఆఫ్ చేసి పెడతాం. సో మనమైనా కూడా స్లీప్ ఆఫ్ 6 to 7 hours కంటిన్యూస్ గా ఉండాలండి. దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. You sleep for 2 hours in the morning, 2 hours in the afternoon. This doesn't work like that. Systems, repair mechanisms activate ayedi only after 6 hours of continuous sleep. So disrupted sleep unna kuda your body won't be repaired. So ivanni kuda ippudu karanaalu avutunnayi. And again I would say malli alcohol ani, smoking is a very big no for people who are planning to conceive, because smoking will directly burns the sperms. Yes, directly. So smoking ki unnanta bad effect reproduction lo inkedi లేదు. కానీ అందరికి కాదా మేడం? కొందరికి. ఆ కొందరు ఎవరు అంటారు? అంటే ఇప్పుడు స్మోకింగ్ చాలా మంది చేస్తుంటారు, కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, కొందరికి అవ్వదు. ఆ కొందరిలో ఏంటి రీజన్స్ అంటారు? ఇదేనా అంటే దే కుడ్ బి క్రానిక్ స్మోకర్స్, ఆర్ స్మోకింగ్ వల్ల వచ్చిన ఇంకా 2-3 డిసీజెస్. సో దాని వల్ల క్రానిక్ స్మోకర్స్ లో మాత్రం ఈ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి నరాల వీక్నెస్ వచ్చేస్తూ ఉంటది, బ్లడ్ వెజల్స్ నారో డౌన్ అయిపోతాయి, బ్లడ్ వెజల్స్ టెస్టిస్ కి సరిగ్గా వెళ్ళదు, పెనిస్ కి సరిగ్గా వెళ్ళదు. సో వాళ్ళకి డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది, అసలు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇది కూడా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. yes మేడం. మరి ఫెర్టిలిటీ టెస్ట్ లో ఎప్పుడు చేయించుకోవాలి? వాళ్ళకి ఎప్పుడు డౌట్ వస్తే ఇమీడియట్ గా చేయించాలా? ఏం టెస్ట్లు చేయించాలి? ఏం టెస్ట్లలో ఏం తెలుస్తుంది అంటారు? సో ఫీమేల్స్ కి అయితే అండి, టు నో యువర్ ఫర్టిలిటీ మీకు ఒక స్కాన్ చేస్తారు, అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఈ అల్ట్రాసోనోగ్రఫీలో మీ ఓవరీస్ లో గుడ్లు ఎన్ని ఉన్నాయి మీకు, అండ్ మీ గర్భసంచి సైజ్ అండ్ షేప్ ఎలా ఉంది, ఇస్ ఇట్ పర్ఫెక్ట్ ఇన్ సైజ్, ఆర్ మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబల్ టెస్ట్ ఉంటాయి సెపరేట్ గా. ఇవి బేసిక్ గా ఫీమేల్ లో చేసుకోవాలి. అలానే హార్మోన్స్, థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్, థైరాయిడ్ హార్మోన్ ఎట్లా ఉంది, ప్రొలాక్టిన్ ఎలా ఉంది, ఇవి చేస్తే చాలండి, నాట్ మచ్. మెన్ కి మాత్రం సింపుల్ గా ఒక స్పర్మ్ అనాలిసిస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ దే గివ్ ఎ సెమెన్ శాంపిల్, 3 days గ్యాప్ ఉంచుకొని కలవకుండా వైఫ్ తో, ఆ 3 days గ్యాప్ ఉన్న సెమెన్ శాంపిల్ లో అయితే మీకు కౌంట్ గానీ మొటిలిటీ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో మేల్స్ లో ఒక చిన్న టెస్ట్ ద్వారా అన్ని తెలిసిపోతాయి, ఫీమేల్స్ కి స్కాన్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు అలా అన్ని ఉంటాయి అన్నమాట.
సో ఈ 2 టెస్ట్లలో ప్రాబ్లం ఎక్కడ ఉంది రిపోర్ట్స్ ముందర పెట్టుకొని ఇద్దరిని ఒకేసారి అనలైజ్ చేయాలండి, అది ఇంపార్టెంట్. కపుల్ కాకుండా వైఫ్ ఫస్ట్ వస్తారు, నా అది బాగాలేకపోతే తర్వాత హస్బెండ్ ని తీసుకొస్తాను మేడం, ఎందుకంటే ఆవిడ హస్బెండ్ పిలవాలంటే భయం, వాళ్ళు రారు, వర్క్ లో ఉంటారంటారు. ఇట్స్ నాట్ దట్, ఇట్ ఈస్ అ కపుల్ ప్రాబ్లం. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కమ్. ఇద్దరిని ఒకేసారి ఎవాల్యుయేట్ చేస్తాం, ఎందుకంటే ఇట్ ఇస్ 50-50%. ఇప్పుడు మేల్ వల్ల 50% ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు, ఫీమేల్స్ వల్ల. సో ఫస్ట్ మిమ్మల్ని చూసి మీరు బాగుంటే అట్లా దట్ కాన్సెప్ట్ ఇస్ నాట్ దేర్ నౌ. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కమ్ టు ది సెంటర్, గెట్ ఎవాల్యుయేటెడ్. ఫాస్ట్ గా మనం ట్రీట్ చేయొచ్చు ఇద్దరు ఒకేసారి వస్తే. అండ్ కౌన్సిలింగ్ కూడా యాజ్ అ కపుల్ వింటేనే వాళ్ళకి ఒక ధైర్యంగా ఉంటుంది, దే కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. కమింగ్ టు పీసీఓడి మేడం, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు పీసీఓడి. ఈ 49కి వస్తే కనుక పీసీఓడిని మీరు ఎలా దాటి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి దారులు ఉన్నాయి అంటారు? సో పీసీఓడిలో మెయిన్ మెడిసిన్ ఎంత రోల్ ప్లే చేస్తుందో మీరు తినే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంతే రోల్ ప్లే చేస్తుంది. ఈక్వల్ అంటారా మేడం? ఇది ఈక్వల్, ఈవెన్ మోర్. ఇంకా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఐ గివ్ అ పర్సనలైజ్డ్ డైట్ టు ఈచ్ ఆఫ్ మై పేషెంట్స్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ డైట్ ఇస్తాను, ఎలా తినాలి, ఏ టైం కి తినాలి, ఏమేం తినాలి అన్ని డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఐ విల్ గివ్ దెమ్ సమ్ ఎక్సర్సైజెస్ ఆల్సో. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఎన్ని మినిట్స్ కి చేయాలి. ఇప్పుడు మీరు పేషెంట్, మీరు నా దగ్గరకు వచ్చారు, ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి అంటే మీరు చేస్తారా అని తెలియకుండా ఐ హ్యావ్ టు టెల్. సో అది చెప్పాలి, ఏం తినాలి, మీరు ఏం తినకూడదు, ఎంత సేవ్ చేయాలి, అప్పుడే వాళ్ళకి కొంచెం మన మీద కాన్ఫిడెన్స్. సో అలా చెప్పిన వాళ్ళు చాలా మంది దే కన్సీవ్ న్యాచురల్లీ ఆఫ్టర్ 2 to 3 months ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. పీసీఓడి తగ్గిపోయిందా మేడం? ఓన్లీ కన్సీవ్ అయ్యారు. ఆ పీసీఓడి అనేది ఒక లైఫ్ లాంగ్ డిజీజ్ అండి. ఇట్ కెన్ నాట్ బి క్యూర్డ్ కంప్లీట్లీ, బట్ వీ కెన్ కంట్రోల్ ఇట్ అండ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.